అందరికీ నమస్తే. నేను మీ చందు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కన్నేసినటువంటి కాంగ్రెసు, అదేవిధంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీ, ఈ రెండిటి మధ్య హోరాహోరు పోరు నెలకొంటా ఉన్నది. అయినప్పటికీ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నప్పుడైతే ఏంటంటే పరిస్థితి, అక్కడ గెలిచినటువంటి మొత్తం 60 డివిజన్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ 17 గెలిచింది, బీఆర్ఎస్ నుంచి 1 గెలిచారు, అదేవిధంగా బీజేపీ నుంచి 28 గెలిచారు, ఎంఐఎం నుంచి 14 గెలిచారు. కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగరు 31. 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి 31 మంది ఎవరు ఏ పార్టీ నుంచి ఎన్నుకోబడితే ఆ పార్టీ అభ్యర్థి మాత్రమే మేయర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏం జరిగిందంటే ఎవరికి స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. మెజార్టీ లేదు కాబట్టి ఇది హంగుగా ఏర్పడింది. ఈ హంగుగా ఏర్పడిన రోజు ఈరోజు 16 తారీఖు కాబట్టి ఈ రోజుకు సంబంధించి మేయర్ పీఠాన్ని ఎవరు చేజిక్కించుకోబోతా ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఇటు కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశం లేదు. అలాగని ఇటు ఎంఐఎం బీజేపీ కలిసే అవకాశం లేదు. జస్ట్ కావాల్సింది బీజేపీకి 3 ఓట్లు మాత్రమే. 3 ఓట్లు అయిపోతే బీజేపీ మేయర్ అవుతారు. ఇక్కడ కావాల్సింది నాకు 14 కావాలి. వీళ్ళు జతగడితే, కాంగ్రెస్ ఎంఐఎం జతగడితే మాత్రమే వాళ్ళు మేయర్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఒక్కటి ఇండ్లకు కలిసిన, అటు బీజేపీ 28 ఉంది కదా, బీఆర్ఎస్ కలిసినా కానీ మేయర్ అయ్యే అవకాశం లేదు. మరి ఎంఐఎల్ ఇళ్ళ కలుస్తారా అంటే కలవరు, వీళ్ళు ఇళ్ళ కలుస్తారా అంటే కలవరు. అందుకోసమే ధర్మపురి అరవింద్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికకు బాధ్యత వహించినటువంటి ధర్మపురి అరవింద్ గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, నేను ఎట్టి పరిస్థితిలో ఎవరికి ₹1 ఇచ్చి కొనుక్కోను, నాకు అవసరం లేదు. వాళ్ళు పార్టీ బలోపేతానికి కావచ్చు, నా ముఖం చూసి కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ ముఖం చూసి కావచ్చు, ఈ ప్రజల అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే రండి, ఓటేయండి, ఆ విధంగా ముందుకు సాగుదామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏం చేస్తూ ఉందంటే ఇక్కడ కాంగ్రెస్ పావులు కదుపుతూ ఉంది. ఇగో మీ 14 ఉన్నాయి, మాది 17 ఉన్నాయి. ఇగో మీకు కావాలంటే మేము మేయర్ పదవి ఇస్తాం, మేము డిప్యూటీ తీసుకుంటాం, లేదంటే మీరు కొన్ని రోజులు మేయర్ ఉండండి, మేము కొన్ని రోజులు మేయర్ ఉంటాము, కొన్ని రోజులు పరిపాలించుకుందాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మాత్రం పోవద్దు ఇది అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామా అని కాదు, ఎవరున్నా అదే పని చేస్తారు. అందులో భాగంగా రాజకీయంలో భాగంగానే అక్కడ జరుగుతున్నటువంటి విషయం అది. మరి దీనికి అపేషియా ఓట్స్ ఏమన్నా ఆ రకంగా ముందుకు జరిగే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఓట్లు పడేంత వరదాకా ఏది కీలకము, ఏం జరుగుతుంది అని కానీ ఎవరు ఊహించలేరు. ఎందుకంటే దాదాపుగా అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా బహుశా అక్కడ బీజేపీకి ఉన్నారు, బీజేపీ ఎంపీగా ఆయన ఉన్నప్పటికీ ఇవన్నిట్లో అక్కడ ఎక్స్ అఫిషియో ఓటు కీలకమైతే ఇందులో నుంచి ఎవరైనా అటు అక్కడోళ్ళు ఇక్కడికి ఎవరైనా దుంకి ఉంటే అది ఈజీ అయిపోయే అవకాశం ఉంది. లేని పక్షంలో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇది ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుంది అనేది రాష్ట్రంలో నిజామాబాద్ ఇందూరుకు సంబంధించి ఈ విషయం అయితే చర్చనీయాంశంగా మారింది. దీనిలో భాగంగానే ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉన్నారు, నేను ఏ అభ్యర్థిని కూడా డబ్బులకు ప్రలోభాలకు గురి చేసి గుంజుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అభివృద్ధిని కోరుకునే వాళ్ళైతే వాళ్ళు ఈ ప్రజల పట్ల కొంతవరకు మంచి స్వభావంతో ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీకి, మా అభ్యర్థికి ఓటేస్తారు. దానిలో భాగంగానే ఇక్కడ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి తను మాట్లాడుతున్నప్పటికీ ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుంది. ఇప్పటికే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 7 కార్పొరేషన్లకు సంబంధించి 4 డైరెక్టుగా గెలుచుకున్నారు. అది ఒకటి మహబూబ్ నగరు, అదేవిధంగా రెండోది నల్గొండ, మూడోది రామగుండము, ఇంకోటి మంచిర్యాల. కానీ కొత్తగూడానికి సంబంధించి మాత్రము అక్కడ సిపిఐకి ఇచ్చే అవకాశం ఉంది. చెరి 22 స్థానాలు గెలుచుకున్నారు. అక్కడ కూడా 60 స్థానాలు ఉంటే చెరి 22 గెలుచుకోగా
ఇక కొన్ని రోజులు మీరుండి కొన్ని రోజులు మేముండరు. అక్కడ ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ కూడా ఇటు నిజామాబాద్ సంబంధించి ఇటు కాంగ్రెస్ 17 ఎంఐఎం 14 ఉన్నాయి కాబట్టి వీళ్లకు ఈ మెజార్టీ సరిపోయింది. ఇందులో నుంచి 2 ఇండ్లకు దుంకే అవకాశం లేదు, ఇందులో నుంచి 2 ఇండ్లకు దుంకే అవకాశం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించి అటు కాంగ్రెస్ ఒక ఆ, రకమైనటువంటి ఆ, అంటే స్టాండ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం ఇవ్వద్దు, ఎట్లాగూ మనం ఎప్పటి నుంచో ములాఖాత్లో ఉన్నాం కదా అని చెప్పేసి అదేంది ఓఐసీ బ్రదర్స్ను ఒప్పించే ప్రయత్నం చేసింది అని తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా బీజేపీకి అవకాశం రాకుండా అడ్డుకోవడం కోసం దాదాపుగా విచ్చలవిడిగా ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఎంతవరకు ముందుకు సాగుతుంది, ఎవరు ఆ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం ఉంటుంది అనేది మనము అతి త్వరలో అతి కొద్దిగా సేపట్లో చూడబోతా ఉన్నాము. ఇది నిజామాబాద్ నుంచి అందుతున్నటువంటి వార్త, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఈ రకంగా ఉన్నాయి. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.